మార్చి 31 దగ్గరకొచ్చేస్తుంది. అమిత్ షా ఇచ్చినటువంటి డెడ్‌లైన్ దగ్గరకొచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ నక్సల్ మహానేత మల్లోజుల వేణుగోపాల్ ఒక పిలుపునిచ్చారు. కామ్రేడ్లు వచ్చి లొంగిపోండి. అట్లాగే దేవ్‌జీతో పాటుగా మరికొంతమంది నాయకులు అజ్ఞాతం వీడబోతున్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు అన్నట్టు డెసిషన్ చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ అందరూ వచ్చేసేయండి, కలిసిపోండి. రష్యా, చైనా దేశాల యొక్క భావజాలాలను పట్టుకుని వేలాడటం అనవసరం. ప్రజాస్వామ్యయుతంగా మనం ముందుకు వెళ్దాం. కావాలంటే పిలిస్తే గనక ప్రజలు పిలిస్తే తెలంగాణకొచ్చి అక్కడ రాజకీయాల్లో కూడా పాల్గొంటాను అన్నటువంటిది చేసుకొచ్చారు. ఇదే ప్రజలు కోరుకునేది కూడా. నక్సలైట్లు ఆయుధం వీడి మీరు ఏ ప్రజల కోసం పోరాడుతున్నాం అంటున్నారు, ఏ ప్రజల్ని మేము కన్విన్స్ చేయగలిగామంటున్నారు, ఏ ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిప్పగలిగామని చెప్తున్నారో మీ ఆయుధాలు పక్కన పెట్టి అదే ప్రజలను మీకు ఓట్లేయమనండి. మీరు అసెంబ్లీలో కూర్చోండి, పార్లమెంట్లో కూర్చోండి. మీరు ఖచ్చితంగా మీకు నిజాయితీ ఉందని అయితే నేను నమ్ముతా. నిజాయితీ ఉంది, బాధ్యత ఉంది. కానీ సమస్యల్లా ప్రజాస్వామ్యయుతమైన పోరాటాలు కాకుండా ఆయుధ సాయుధ పోరాటాల వలన ప్రజలకు ఏ న్యాయము జరగట్లేదు. ఇప్పుడు అది చేస్తే భవిష్యత్తులో ప్రజలు నక్సలిజం పట్ల సంతోషపడతారు. నక్సలిజం నుంచి వచ్చిన వాళ్ళని ఆదరిస్తారు.